ప్రేమ కొదువై ఉంది. హల్లెలూయా. ఏ ప్రేమ? మనిషి మీద కాదు. ఇంతకుముందు మా పాస్టర్ గారు చాలా బాగుండేవాడయ్యా. ఈ మధ్య మా పాస్టర్ గారు మారిపోయారు. ఏం మారిపోయారు? హల్లెలూయా. మారిపోకూడదు. హల్లెలూయా. ఎవరు మారకూడదు? నేనే మారిపోతే మీరెందుకు మారిపోరు? నాలో ఏముండాలి? మీరు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించే మనసు నాకు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేనైతే అలా ఉంటున్నానని అనుకుంటున్నాను. నాలో ఫస్ట్ ఉదయాన్నే లేచి ఇద్దరికి ప్రార్థన చేసేది ఏంటంటే, అయ్యా నాలో ఎక్కడైనా గర్వం వస్తుందేమో, అహం వస్తుందేమో, నేను అనే మాట వస్తుందేమో, దాన్ని కట్ చేసుకుంటా. నేను వినయం ఉండాలి మనలో. హల్లెలూయా. విధేయత ఉండాలా. వినయ విధేయతలు కలిగి జీవిస్తే నేను కాదు దీవించబడేది, నన్ను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సేవకుని బట్టి ఆ సంఘము, ఆ పరిచర్య ఆశీర్వదించబడుద్ది. ఆమె ఆశీర్వదించబడాలి అంటే వందనాలన్నా, ఆశీర్వదించబడాలి అంటే నీలో ఏముండాలా? ప్రేమ ఉండాలా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పదరిల్లు, మనసే మందిరమాయే, నామదిలో దీపము నీవే, నిన్నాశ్రయించిన వారిని వినివలెనే. ప్రేమ పొదరిల్లుగా మార్చబడాల. ప్రేమ ఒక ఇల్లు, ఆ ఇంటిలో ప్రేమ ఉండాలా. మన మందిరంలో కూడా దేవుని ప్రేమ ఉండాలా. హల్లెలూయా. ఒకవేళ కుటుంబం అన్న తర్వాత చిన్న పెద్ద ఏదో డిస్టర్బెన్స్ అవి ఇవి ఉండొచ్చు, వాటన్నిటిని కూడా మనం తొలగించబడాలి. హల్లెలూయా. అప్పుడే నువ్వు దీవించబడతావు, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడే దేవుడు నేను బలపరుస్తాడు. ఇవన్నీ నీలో ఉండాలంటే నీలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. పొరపాటున అమ్మా వందనాలమ్మా అన్నాం అనుకో, అంటా ఉండాలి. ఆ ప్రియాదేని బిడ్డ ప్రభువులో జీవించి చూడు. హల్లెలూయా. ప్రభువులో జీవించి చూడు, నీ జీవితం ఎలా ఉంటుందో. ప్రభువులో బ్రతికి చూడు, నీ బ్రతుకు ఎలా ఉంటుందో. ప్రభువులో నడిచి చూడు, నీ జీవితం ఏ విధంగా మార్చబడుద్దో. మార్చబడకుండా ఏమండి, నీ ఇష్టానుసారంగా జీవించి నీ ఇష్టానుసారంగా బ్రతికించి. ఒక ఆయన తిన్న బువ్వ కోసమే చేసి రక్తం పోగొట్టుకున్నాడు తెలుసా? దేని పోగొట్టుకున్నాడు? బువ్వ తినొద్దని అంటాం, తప్పంటాను నేను. బువ్వ వేరు, ఆకలి వేరు. హల్లెలూయా. దేవుడిచ్చే ఆహారం అంటాడు, నేనే జీవాహారం. ఎందుకు దేవుని చెప్తానంటే, నీలో దేవుని ప్రేమ ఉంటే పోయి తొట్టిల్లవు, పక్కకు తొలగిపోవు. అంటే నీలో దేవుని ప్రేమ ఒక మంచి, మీరు రైల్వే ట్రాక్ ఎప్పుడైనా చూసారా? రైలు ట్రాక్, ఆ ట్రాక్ ఎంత తిన్నగా ఉంటుందో, పొరపాటుని కనుక ఇంజిన్ ఒక్కడి పడింది అనుకో, టపి 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 భోగిలన్నీ. జీవితంలో కూడా నువ్వు ఒక్కదానివే డిస్టర్బ్ అయ్యావంటే నీ కుటుంబ వ్యవస్థ అంతా పతనమైపోద్ది, నీ కుటుంబ వ్యవస్థ అంతా డిస్టర్బ్ అయిపోద్ది. ఇలా అవ్వకుండా ఉండాలి అంటే నీలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. హల్లెలూయా. ఒకళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ ముఖాన్ని మీద చూస్తే నేను ఎప్పుడో చిరునవ్వు. నేను చూస్తాను, ఎప్పుడన్నా అన్న కోపంతో ఉంటాడేమో జోసెఫ్ అన్నని, ఎప్పుడు చూడుగాక తెల్లగా నవ్వుతూనే ఉంటాడన్న. ఎన్ని వచ్చినా ఎనీథింగ్. నన్ను ఒక ఆయన వచ్చి అంటున్నాడు, ఆయన ఎవరండి తెల్లగా మొహం కనిపిస్తుంది అనేది, ఎప్పుడు చూసినా ఫ్రెష్ బాయ్, ఫ్రెష్గా ఉన్నాడు. ఆయనలో యేసయ్య ఉన్నాడు. ఆమె ఆయనలో దేవుడు ఉన్నాడు కనుక దేవుడు నడిపించగలుగుతాడు. మనలో యేసయ్య ఉంటే మన జీవితం అంతా కూడా ఎలా మారుద్ది తెలుసా? ఆశీర్వాదకరంగా మార్చబడుద్ది. ఆమె హల్లెలూయా. ఇదంతా మీ చేత కట్టబడింది.
ఏమండి, ఇదంతా కూడా దేవుని చేత కట్టబడింది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అందరూ. ఏమండి, ప్రతిరోజు వారం 10:30కే స్టార్ట్ అవుతుంది, 1:30కి క్లోజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, టైం పాటించండి. మీ టయానికి మీరే వస్తారనుకుంటే మేము చేసేది ఏమి లేదు. మేమైతే ఈ మందిరం అయిందనుకోండి, దీని పరిస్థితులన్నీ వేరుగా మార్చబడతాయి. టైం టేబుల్ మార్చబడుతుంది, ప్రార్థనలు మార్చబడతాయి. పరిస్థితులన్నీ టయానికి రావాలా. ఒక సిస్టమేటిక్గా దీని దేవుడు నడిపించాలని ఒక ఆలోచనతో, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనతో ఇది కట్టబడుతుంది. హల్లెలూయా, ఆమేన్. అంతేగాని నా ఇష్టానుసారంగా నేను తిరుగుతాను, నా ఇష్టానుసారంగా నేను తింటాను, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నీ వంతు బయట నా వంతు అనొద్దు. హల్లెలూయా. బయట ఇక్కడ ఎలా ఉన్నావో బయట కూడా బయట అలాగే ఉండాలి, ఇక్కడ అలాగే ఉండాలి. ఆమేన్. చాలా జాగ్రత్తగా బ్రతకాలి, చాలా జాగ్రత్తగా జీవించాలి, చాలా జాగ్రత్తగా నడవాలి, చాలా జాగ్రత్తగా. ఇది దేవుని దగ్గరకు వస్తున్నామంటే ఇది కత్తి మీద సాన్ లాంటిది. తెలుసా మీకు? ఎవడైనా నువ్వు నన్ను వెంబడించగోరని ఎడలా ఏం చేయాలి? సిలువనెత్తుకొని పయనించాలి. కనుక నా ప్రియ జనబడాడు, దేవుడు ఆశీర్వదించగలడు, దేవుడు దీవించగలడు. ఆయన నమ్ము. నమ్మిన నీవు పరిపూర్ణంగా నమ్ము. ఆమె అంతరాలు కట్టుకోవటం, తంత్రాలు కట్టుకోవటం, మంత్రాలు కట్టుకోవటం, నీ ఇష్టానుసారంగా ఆదివారం ప్రార్థనకు రావటం కాదు. ఒక మంచి క్రమం నేర్చుకో. బాప్తిసం తీసుకొని బల్లారదల పాల్గొంది కూడా నీ ఇష్టానుసారంగా జీవించానుకో, ప్రభువే నీకు తీర్పు తీరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువే నీకు తీర్పు తీరుస్తాడు. కనుక భయపడి బ్రతుకు. యెహోవా యందు భయభక్తులు గలవాడు దీవించబడతాడు. భయము భక్తి లేకుండా బ్రతకూడదు. ఏదైనా భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఎవరంటే భయం? పోలీసులు అంటే భయమా? ఎవరంటే భయం? యేసయ్య అంటే భయం ఉండాలా. హల్లెలూయా. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు పూర్తి సరెండర్ అయిపోవాలి. అలాగ మనం ఉందాం, అలాగ మనం బ్రతుకుతాం, అలాగ మనం జీవిస్తే ప్రేమ కలిగి ఉండండి. ఆమేన్. ఏంది వాళ్ళిద్దరు బాగున్నారంటే వాళ్ళ మధ్యలో పుల్లలు పెట్టొద్దు. ప్రేమ కలిగి ఉన్నందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ఇద్దరు అక్కలు బాగున్నారు అనుకో, తెలుసా నీకు? నీ గురించి ఏదో అంటుందమ్మా అనేసరికి పాయే. ఉన్నదంతా, సహవాసం చేసిందంతా, ఏమండి నడిచిందంతా అవునంటారా కాదంటారా? మొత్తం పాయే. మొన్నటి దాకా ఇద్దరు బాగానే ఉన్నారా, ఇప్పుడేమైంది అంటే సాతానుడు ఏం చేశాడు? ముళ్ళు పెట్టేశాడు. ఇద్దరు బాగుంటే ఓర్చుకోలేని లోకం ఇది, తెలుసా? ఇద్దరు మంచిగా ఫ్రెండ్స్గా ఉన్నారనుకో, మనం ఒక 3-4 నడుస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడ చూసినా రోడ్డున మీకు అందరికీ తెలుసులే. పాపం ఎక్కడికి వెళ్ళినా 3-4 వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఒంటరి అయ్యారు. తెలుసా మీకు? 3 వెళ్ళలేరు పాపం. ఎక్కడికి వెళ్ళినా కానీ, షాపింగ్ వెళ్ళినా 3, ఏవండి కూరగాయలకి వెళ్ళినా 3, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళేవాళ్ళు పాపం. ఈరోజు అది నేను చూడలేకపోయాను. నేను అబద్ధం చెప్తున్నా, నిజం చెప్తున్నా, రియల్. వారి మధ్య ఏమైంది? సాతానుడు ఏం చేశాడు? వాళ్ళు భోజనానికి ఇక్కడికి వచ్చినా కానీ 3 కలిసి వచ్చేవాళ్ళు. పాపం వారి మధ్య ఒక సాతానుడు ఇంత పెద్ద వేసాడు, రాయేశాడు. రాయేసేసరికి ఆ ప్రేమని ఏమైపోయింది? నిష్కపటం అయిపోయింది. చూసే వాళ్ళందరూ అబ్బాయి వీళ్ళు 3 భలే ఫ్రెండ్స్ అన్నారు. ఇప్పుడు ఒంటరి అయిపోయారు. అలాంటి ప్రేమ కాదు ఇది. హల్లెలూయా. యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ, విడిచిపెట్టేది కాదు. అవసరానికి వాడుకొని, అవసరానికి ఉపయోగపడేది కాదు. దేవుని ప్రేమ. అమ్మా నా టైం అయిపోయిందిలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎప్పుడన్నా ప్రేమ కలిగి ఉన్నావా? ప్రేమ కలిగి నువ్వు ఉంటే ప్రభువు నీ బిడ్డలను, నిన్ను బట్టి నీ కుటుంబ వ్యవస్థను ఆశీర్వదిస్తాడు. రెండో మాట లేదు. ఏమండి? చాలా ప్రేమ ఉండాలి, మంచి ప్రేమ. కనుక మనము కలిసి ప్రభు దగ్గర స్తుతిద్దాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా క్షేమం నీ కాపుదల, వచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలు. మీరు మాత్రమే మహిమ పొంది నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మధ్యలో అన్న హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసం నుండి కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ, కుటుంబాలకి ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే ఈ పరిశుద్ధ ప్రభు దినాన అనేక ప్రాంతాల్లో వారి వారి పరిధిలో పరిశుద్ధ సంఘంలో కూడి ఉన్న దేవుని కుటుంబాలందరికీ, అలాగే దైవ సేవకులకు మాలాగా ఎక్కువగా ప్రయాసపడుతున్నటువంటి దైవ సేవకులు ఉన్నారు. వారికి ప్రభు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాం. హల్లెలూయా. ఈ దినాన మన తండ్రి అయిన దేవుడు తన బిడ్డలను యోగ్యమైన మంచి మనసు కలిగిన బిడ్డలుగా ఉన్నారు అని ఒప్పుకుంటున్నాడు. ఆమె హల్లెలూయా. నా బిడ్డలు యోగ్యమైన మనస్సు గల బిడ్డలు అని తండ్రి ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. గలతీ పత్రిక చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్య భాగం గలతీ పత్రిక 22వ వాక్య భాగం. దైవజనుడు నాకు సమయం ఇచ్చాడు, జాగ్రత్తగా వినాలి బిడ్డలు. దేవుని వాక్యాన్ని బిడ్డలు వినండి. వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి బిడ్డలు శ్రద్ధగా వాక్యాన్ని, ఆరోగ్యకరమైన దేవుని వర్తమానాన్ని ఆలోచించేయండి. హల్లెలూయా. 22వ వాక్య భాగం. అయితే ఆత్మఫలమేమనగా ఆత్మఫలం. హల్లెలూయా. నా బిడ్డలు ఆత్మఫలాలు. ఆమేన్. హల్లెలూయా. నా బిడ్డలు ఆత్మఫలాలు పొందుకోవాలి, అనుభవించాలి. వాటిని వారు సొత్తుగా స్వాధీనం చేసుకోవాలి. హల్లెలూయా. ఆత్మఫలమేమనగా ప్రేమ. మొదటిదేంటి? ప్రేమ. దాన్ని మించింది లేదు ఇక. హల్లెలూయా. నీవు దేవుని కలిగి ఆయన వాక్యాన్ని నీవు అంగీకరిస్తే ఆ ప్రేమకు కట్టలుండవు. హల్లెలూయా. ఆ ప్రేమకు అద్దులుండవు. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా నిన్ను స్తుతింతును. హల్లెలూయా. జాలి కలిగిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నీ పట్ల దయ చూపుచున్న దేవుడు, నీ పట్ల కనికరించి కాపాడుతున్నటువంటి దేవుడు. నిజమే. గత వారంలో శుక్రవారం నేను డ్యూటీకి బయలుదేరి వెళ్తుండగా టైం అవుతుంది అని తొందరలో వెళ్తుండగా అనుకోకుండా ఒక పెద్ద ఆయన, నేను వెళ్తుండగా ఆయన వెళ్తూ సడన్గా ఎడమ వైపు బండి తిప్పేశాడు. ఆ పరిస్థితిలో నేను తలుచుకున్న మాట ఏంటంటే, ప్రభువా ఆ పెద్ద ఆయన్ని కాపాడు నాయన, నన్ను కాదు, ఆ పెద్ద ఆయన్ని కాపాడు. ఇంకంతే. అటువంటి పరిస్థితిలో ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక పెద్ద ఆయన్నే కాదు, మా ఇద్దరికి క్షేమకరాన్ని దయచేశాడు. హల్లెలూయా. లేకపోతే ఆయన కాలు పాపం ఇరిగిపోయేది. అటువంటి ప్రేమ కలిగిన దేవుడిని తలుచుకుంటే మనలను కాపాడేవాడు. ఆమేన్. హల్లెలూయా.
ఆయన మన వెంటే ఉంటాడు. ఆయన మనతో నడుస్తూ ఉంటాడు, మనలను గమనిస్తూ ఉంటాడు. మన అవసరతలు ఏమై ఉన్నాయో ఆయన పూర్తిగా ఎరిగి ఉన్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కనుక బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, రెండోది సంతోషము. హల్లెలూయా. అన్న నన్ను ఎంతో ప్రేమిస్తాడు. అన్న ప్రభువుని బట్టి నన్ను ఎంతో ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఈ ధన్యత తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చాడు అన్న దగ్గర. హల్లెలూయా. ఏందయ్యా మేము ఇట్లేదా అని మీరు అనుకోవచ్చు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, ఏమయ్యా మేము ఇవ్వట్లేదు ఆ సేవకుడేనా అంటే, మీరు నన్ను గౌరవించి పరిశుద్ధ వాక్యాలు వినటమే నన్ను ప్రేమించడం. ఆమేన్, హల్లెలూయా. నన్ను మరి సహోదరుని మీరు ఈ విధంగా గౌరవించడమే ప్రేమించడం. హల్లెలూయా. లేకపోతే ఎవరంటారండి? ఆయన బిడ్డలు కనుక ఆయన సన్నిధిలో మనము మాట్లాడుకుంటున్నటువంటి మాటలను బట్టి మనలో ప్రేమ కలిగి, ప్రేమను బట్టి సంతోషము కలుగుతుంది. హల్లెలూయా. ఇక ఆ సంతోషానికి అద్దులు. దేవునికి మహిమ కలుగును గాక. ఉండే రాక వచ్చా మంచి చికెన్ తీసుకొచ్చి భోజనం పెట్టి పంపిస్తాను, తినేసి తృప్తికి వెళ్ళండి. ఎందుకు అంత తొందర వచ్చారు వెళ్ళిపోతారు? హల్లెలూయా. ఇది దేవుని ప్రేమ. ఆ ప్రేమను బట్టి వచ్చినటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ అంత తొందరగా వెళ్ళిపోండి మాకు పని ఉంది అని అన్నారు బిడ్డలు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత సమాధానం. హల్లెలూయా. సమాధానం తర్వాత ఆ సమాధానాన్ని మించింది లేదు. అరే అరిస్తే అరిచాడు, తిడితే తిట్టాలే, పోయి సమాధానం పడదాం సహోదరుతో. సమాధానం అంటే కలుసుకోవటమే. హల్లెలూయా. లోబడటమే. హల్లెలూయా. ఆమేన్. ఈ దేవుని వాక్యాలు నా మాట నీ మాట కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని బ్రతికించే తండ్రి మనకి ఎన్నో పరిశుద్ధమైన వాక్యాలు, ఆరోగ్యకరమైన వాక్యాలు, జీవము కలిగిన వాక్యాలు నీకు నాకు అందిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక పెద్ద ఆయన బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలి అర్పిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో ఎవరో విరోధం కలిగి ఉన్నాడు. నేనైతే ఆయన విరోధం కలిగితే నాకేం పని, నాకేమంత అవసరం, వెళ్ళి కలుసుకోవాలని సమాధాన పడాలని నేను అనుకోవచ్చు. కానీ తండ్రి చెప్తున్న మాట ఏమిటంటే, నీవు నా బిడ్డవి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నా బిడ్డవైనప్పుడు నువ్వేం చేయాలి? విరోధం కలిగిన సహోదరుడితోనూ సహోదరునితోనూ లేదా నీ తోటి బంధువులతో వాళ్ళు ఏదో మనసులో పెట్టుకొని విరోధం కలిగి ఉంటే నువ్వే వెళ్ళి వాళ్ళని సంపాదించాలి. సమాధానం అంటే సంపాదించుకొనుట. ఆమేన్ చెప్పండి బిడ్డలు. ఆమేన్ గట్టిగా చెప్పండి. ఆమేన్. సంపాదించుకోవడం. దైవ సేవకుడు ఇక్కడ ఎంతమందిని సంపాదించుకున్నాడు, ఎన్ని కుటుంబాలను సంపాదించుకున్నాడో చూడండి. ఆమేన్. ఇంకా సంపాదించాలి. అందుకే ఆ భారం. బిడ్డలు రావాల్సిన వారు ఎంతో మంది ఉన్నారు కనుక ఇగో నూతనంగా బిడ్డలు ముందుకొస్తూ ఉన్నారు. అయ్యా ఇది పరిస్థితి, మందిరం కడుతున్నాం అనడంతో ఆలస్యం బిడ్డలు ముందుకొస్తున్నారు. బిడ్డలు సహాయం చేస్తూ ఉన్నారు. వారు ఆర్థికంగాను, మాట పరంగాను, పని పరంగాను అన్ని విధాలుగా బిడ్డలు, దేవుని కుటుంబాలు, దైవజనుడికి తెలిసిన బిడ్డలందరూ సహకరిస్తున్నారు. ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. బిడ్డలు చెప్పడమే ఆలస్యం, బిడ్డలు ముందుకు వస్తున్నారు. వారికి ఏదైతే ప్రేరేపణ కలుగుతుందో దానిని బిడ్డలు సమర్పిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా బిడ్డలు ఉన్నారు సిద్ధంగా ఇవ్వడానికి. హల్లెలూయా. ఈ మందిరం పూర్తవుతుంది అనుకున్నట్టుగా దైవ సేవకునికి ఏ విధంగా అయితే దేవుడు బయలుపరిచాడో అనేక బిడ్డలు నా దగ్గరికి రావాలి, సంతోషం, ప్రేమ ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. నా బిడ్డలు నా సన్నిధులు అందరూ నా ఎదుట కనపడాలి. నీ ఎదురు కాదు సేవకుడు. హల్లెలూయా.
జోసెఫ్ ఎదుటి కాదు కనపడటం, సేవకుని ఎదుటి కాదు కనపడటం, నా బిడ్డలు నా ఎదుటి కనపడాలి. హల్లెలూయా. ఆత్మరూపి చూచుతున్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మరూపిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ రూపుడు. ఆయన చూస్తున్న దేవుడు. ఎవరు వచ్చారు నా బిడ్డలు? అప్పుడు ఏమయ్యా ఆయన క్వశ్చన్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు క్వశ్చన్ చేస్తాడు. ఏమయ్యా నాగయ్య రాలేదేంటి, పోయి పిలుచుకొని రాపు. రమేష్ రాలేదేంటి, పిలుచుకొని రాపు. ఆ అక్క రాలేదేంటి, ఈ అక్క రాలేదేంటి, కనుక్కోపో. ఎన్నోసార్లు నాతో చెప్తున్నాడు దైవ సేవకుడు, అయ్యా బిడ్డలు రావట్లేదయ్యా, వెనకంజి వేస్తున్నారయ్యా, తెలుసు కదా, పో తెచ్చుకోపో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తెచ్చుకునే బాధ్యత నాది, సేవకునిదై ఉన్నది. ఈ దేవుని బిడ్డలారా, ఇటువంటి సమాధానం దేవుడి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అలాగే దీర్ఘశాంతము. మొదటిది ప్రేమ, రెండవది సంతోషము, మూడవది సమాధానము, దీర్ఘశాంతము. దీర్ఘం అంటే ఇట్లా దాకు దీర్ఘం ఇస్తే దా అన్నట్టుగా దీర్ఘశాంతం. హల్లెలూయా. ఈ శాంతము నీవు బతుకున్నంత వరకు, తండ్రి అయిన దేవుడు నిన్ను పిలిచేంత వరకు శాంతముగానే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నువ్వు దేవుని బిడ్డవి. ఆమేన్. ఇలాంటి అనుభవాలు పరిశుద్ధాత్మ తండ్రి నిన్ను నన్ను కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత దయాలత్వము. ఆమేన్. హల్లెలూయా. దయాలత్వము, దయాగుణము, దయ కలిగి ఉండట. ఇంకొక మాట చూసుకొని, అసలైన విషయం మంచితనము. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ దేవుని బిడ్డల్లో ఉండాలి. ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని ధారపోసి ప్రతి పాపము నుండి మనలందరినీ కడిగి ఆయన స్వరూపాన్ని, ఆయన క్రియలు, ఆయన ఆ నడవడిక అవన్నీ మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇవన్నీ కలిగి ఉన్నాం, అంతే, ఇందులో చచ్చు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కలిగి ఉన్నాం మనం. తర్వాత విశ్వాసము. విశ్వాసంతో ఉండుట. సహోదరుడు నన్ను ఎంతగానో ప్రేమించి దగ్గర సంవత్సరం అయిందయ్యా, నా జీవితము ఈ గుంటూరు పట్టణంలో ఉన్నంత వరకు అన్నతో కలిసి ఉండాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. విశ్వాసిగా అన్నతో కలిసి ఉండాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రెండోది సాత్వికము. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సాత్వికము అనగా నమ్మకమైన వాడు. భూలోకాన్నే సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్నే, అదే కలిమిడి అంటారే, కలిమిడి, కలగలుపులు. అబ్బో, అసలు ఎంత సంతోషమైన విషయం అండి. ఆమేన్. హల్లెలూయా. ఈ సాత్వికంతో కలిసిమెలిసి ఉండాలి. తర్వాత ఆశా నిగ్రహం. ఆశించడానికి అనేక ఆశకు అద్దులు ఉండవు. హల్లెలూయా. హల్లెలూయా. ఫైనల్గా ఆశా నిగ్రహం కలిగి ఉండాలి మనము. దేవుని బిడ్డలము. మనకేం అవసరమో తండ్రికి తెలియను. ఆ అవసరతను మనం తండ్రికి తెలిపితే ఖచ్చితంగా ఇచ్చే దేవుడు మనకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని నేను ఆశపడినానా, ఒక పెద్ద లారీ వెళ్తుంది, ఇక్కడ కంకర వేసుకొని దాని నిండా కట్టలు డబ్బులు ఈనానా అంటే ఒప్పుకోడు ఆయన. హల్లెలూయా. అది దాచి పడకూడదు వాడు అంటే అనుకున్నాము. కానీ ఆయనకి తెలుసు నీకేం అవసరమో ఇవ్వగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి ప్రేమ. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము. చూడండి, బైబిల్ చూడాలి. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము,
దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎన్ని? 9. హల్లెలూయా. చూడలేదైతే. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఒక్క వాక్య భాగాన్ని చూసి సమయాన్ని అయ్యగారికి ఇచ్చేద్దాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదానికి వెళ్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 14-15 వాక్య భాగం. విత్తనాల గురించి పాఠ్య భాగం ఉంటుంది. అందులో 14-15 చూసి మనం దైవజనులకి ఇద్దాం. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్నారా వాక్యం? ముండ్ల పొదలలో పడిన విత్తనము. హల్లెలూయా. అంటే విత్తనాలు ఆయన వేస్తూ ఉన్నప్పుడు జరిగిన సందర్భం. 14వ వాక్య భాగం మళ్ళీ జాగ్రత్త చూడండి. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. అది దీని అర్థం. అంటే వెదగకుండా మొక్క ముళ్ళ చెట్టు చేత అనగదొక్కబడే పరిస్థితి అది. అలాగా ఉండకూడదు నా బిడ్డలు. హల్లెలూయా. 2వ 15వ వాక్య భాగం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో, హల్లెలూయా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి 15వ వాక్య భాగం. లూకా సువార్త 8వ అధ్యాయం 14-15. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. హల్లెలూయా. నీ జీవితం ఫైనల్గా ఏంటంటే వాక్యము వినాలి. ఆమేన్. హల్లెలూయా. వాక్యమును వింటే ఏ ముళ్ళ చెట్టు నిన్ను అణిచివేయదు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఆశీర్వాదకరంగానే ఎదుగుతూ 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 ఎంత ఎదుగుతావంటే, తండ్రి ఎంత నిన్ను ఎంత ఎదిగింపజేయాలనుకున్నాడో అంతవరకు ఇక నీకు అడ్డం లేదు. ఎగ్జాంపుల్, తాటి చెట్టు ఉంది. తాటి చెట్టు, మా ఇంటి పేరు తాటి. తాటి చెట్టు ఉంది. తాటి చెట్టు అలాగే తిన్నగా వెళ్ళిపోయి ఉంటుంది. అలాగే దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మన జీవితాలు అలాగే ఎదుగుతుందని ఊహించుకున్నాం. ఊహించలేదండి, ఊహించేది ఏమి లేదు. దేవునికి స్తోత్రం. ఎదగడమే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి పరిశుద్ధ వాక్యాలు మన అందరి వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరం మోకరించుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ మందిరము దేవుడు కట్టుతున్న దేవుడు. ఈ మందిరాన్ని దేవుడు తన పనిని ప్రారంభించాడు. ఈ మందిరాన్ని దేవుడు పనిని ముగించాడు. ఎవరి ద్వారా ఏది సహాయం చేస్తాడో, ఇంకా దేవుడు ఏదైతే ఏర్పాటు చేసుకొని ఉన్నాడో, మనమే పాటి వారం, కొంతలో కనబడి అంతలో మాయమైపోయే వారం. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు ప్రకారం దేవుడు తన బిడ్డలను ప్రేరేపించబడినట్లుగా దేవుడు ఆ బిడ్డలను ఆశీర్వదించిన కొలది ఈ మందిర పనిని దేవుడు ప్రారంభం చేస్తూ ఉన్నాడు. కార్యాలు జరిగిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా?
స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు. మా సంఘాన్ని సంఘ బిడ్డలను ఆశీర్వదించు. నీ బిడ్డలు ఎందరో ప్రార్థిస్తున్నారు, త్వరగా మందిరము కట్టబడాలని ఆశపడుతున్నారు. బిడ్డల ఆశను మీరు తృప్తిపరచండి. ఈ పనిని సహకరిస్తున్న బిడ్డలను, పని చేస్తున్న నీ బిడ్డలను, ఒక్కొక్కరు కుటుంబాన్ని మీరు ఆశీర్వదించు. మేమిచ్చేది కొంచెమే కానీ నువ్వు ఇచ్చేది విస్తారమైన దీవెన. నీ బిడ్డల కుటుంబాన్ని మీరు ఆశీర్వదించు, దీవించు నాయన. బలపరచండి, కృప చూపండి అయ్యా. సంఘ బిడ్డలందరినీ ఐక్యత కలిగి నీ సన్నిధిలోనికి రావటానికి సమయానుకూలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా నాయన యేసునామమును బట్టి నీ కొందనాలు. తండ్రిని కోల్పోయింది నాయన అయ్యా. బెంజమిన్ నన్నను, రత్నాన్ని, తల్లిగారిని ఆదరణ కలిగించు ప్రభువా. మేము మాటలతో ఆదరించలేం కానీ నీ మాట నీ బిడ్డలను ఆదరించేది, నీ బిడ్డలను బలపరిచేది, నీ బిడ్డలను స్థిరపరిచేది. బిడ్డలను మీరు ఆదరించండి ప్రభువా. చెల్లెమ్మను మీరు దీవించి వారి కుటుంబాన్ని ఆశీర్వదించి మీరు మాత్రమే మహిమ పొంది, మీరు మాత్రమే ఘనతనుంది సంఘ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న ప్రతి బిడలకు నిరంతరము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా, వందనాలు, వందనాలు, వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దయచేసి ఒక 2 మాటలు వినండి. మీకు దేవుడు ఏదైతే ప్రేరేపణ కలిగిస్తాడో మీ వంతు మీరు ఈ మందిరానికి కార్యక్రమాలకి ప్రేరేపణ కలిగినట్లయితే మాతో సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.